రైట్ రైట్. టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, ఈ కేసుని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ కేసుని మళ్ళీ రీటేక్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ ఏంటిది కుట్ర రాజకీయం అనుకోవాలా, లేదంటే నిజంగానే నేరం అప్పటి ప్రభుత్వం అధికారాలతో చేసింది కాబట్టి చేశారనుకోవాలా? సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదే విధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు చంగ్ 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 భజన చేస్తున్నారు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలుగా ఏం చేశారు? ఈయన చెప్పాడు కదా మొన్న పులివెందలకు వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, విత్తు ఒకటి విత్తితే చెట్టు ఒకటి వస్తుందా, విత్తు ఒకటి విత్తితే చెట్టు ఒకటి వస్తుందా అని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విత్తిన ఇత్తు ఇప్పుడు చెట్టు అవుతా ఉంది, మహావృక్షం అవుతుంది. వీళ్ళు 5 సంవత్సరాలలో చేసింది ఏంటండి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారే వీళ్ళు. 5 సంవత్సరాలలో ఏ రోజైనా గాని మీకు అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజల కోసం ఒక్క రోజైనా పనిచేశారా? ఒక్క రోజైనా ప్రజల్లో వచ్చి పరదాలు లేకుండా తిరిగారా? ఒక్క రోజైనా సురేంద్ర గారు, సురేంద్ర నాయుడు గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సురేంద్ర నాయుడు గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. అది కాదు మన సబ్జెక్టు. మీరు ఆ పార్టీ ఏం చేసిందనేది చెప్తున్నారు, అది కాదు సబ్జెక్టు. ఇక్కడ సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ సహకరించాలి, నా మాట వినాలి మీరు. సురేంద్ర నాయుడు గారు, అక్కడికే వస్తున్నా. ఆ రోజు అసలు ఏం జరిగింది, ఏ నేరం కింద ఆయన అరెస్ట్ చేశారు, ఆ తర్వాత పరిణామాలు. రైట్, గో ఆన్. సొంత ఎంపీ మీద, సొంత పార్టీలో గెలిచినటువంటి ఎంపీ మీద వీళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం. ఇప్పుడు మీకు ఆయనకి సమస్య ఉంది, మీకు ఆయనకు పడలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సస్పెండ్ చేసి ఆడ బారేసి ఉండాలి. మీరు మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉండాలా. అది లేకుండా మీరు ఆయన్ని తీసుకొచ్చి ఒక ఎంపీని, ఎక్కడైనా మనం ప్రపంచంలో నేను ఇంతవరకు చూడాల, ఒక ఎంపీని అతి దారుణంగా అరెస్టు చేసి గంతలు కట్టి, కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రవేశపెట్టారంటే ఆయన మీద 3rd డిగ్రీ అంటే కాళ్ళంతా వాసిపోయేలాగా ఛాతి మీద కూర్చొని ఆయన చంపేసే ప్రయత్నం చేశారు. అంటే మీ మీద తిరగబడి ఎవరు మాట్లాడినా, మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలను ఎవరు ఎదిరించి మాట్లాడినా వాళ్ళని ఇదే విధంగా అరెస్ట్ చేసి చంపేస్తారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని. సునీల్ కుమార్ అనే అతను సిగ్గు లేకుండా మళ్ళా ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా 5 సంవత్సరాలు మీరు చదివినటువంటి ఐపీఎస్ ఆఫీస్ ని పక్కన పెట్టేసి, మీరు చదివినటువంటి చదువును పక్కన పెట్టి సేవ చేస్తే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి సేవ కదా మీరు చేశారు. ఎవరైనా ఏదన్నా తప్పు చేశారా? తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా? వాళ్ళ మీద కేసు పెట్టాలా? చేయాలా? మీరు తప్పు చేయని వాళ్ళందరి మీద కనిపిస్తే ఎవరైనా కానీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారు. మీరు చేసినటువంటి అవినీతి మీద అడిగితే అరెస్ట్ చేస్తారు. సాక్షాత్ ఒక ఎంపీని అరెస్ట్ చేసి కాళ్ళు వాసిపోయేటట్టుగా కొట్టి ఆడ వారేసి మళ్ళా నాకు బైపాస్ సర్జరీ జరిగింది, నేను చచ్చిపోతాను ఈ మీద మీరు చేస్తే అని ఆయన రిక్వెస్ట్ చేసుకున్న బతిమిలాడినా మీరు వదిలిపెట్టకుండా ఆయన అతి దారుణంగా హింసించేస్తే ఆయన కేసు ఎట్లా అంటే మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండింది, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్ మీరు ఇష్టం వచ్చినట్టు రాసి పట్టేసేసారు. అదే విధంగా సురేంద్ర గారు ఆ రోజు కేసు గురించి మీకు ఐడియా ఉందా? ఏ కేసు మీద అరెస్ట్ చేశారని ఐడియా ఉందా క్లియర్ గా? దాదాపు ఇప్పుడు ఆయన మీద వీళ్ళకు వచ్చి ఇష్టం వచ్చినట్టు 5-6 కేసులు పెట్టారు సార్ ఆ రోజు. అంటే ఈయన అసభ్యంగా ముఖ్యమంత్రిని తిట్టాడనో, లేదంటే ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ని ఏదో మాట్లాడినారనో, ఇట్లా ఇష్టం వచ్చిన కేసులన్నీ పెట్టారు. అసలు ఆయన ఏం మాట్లాడారు సార్? ఒక రచ్చబండ పెట్టి ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళినాడు. అంటే వీళ్ళ పార్టీలో గెలిస్తే ముఖ్యమంత్రి చేసిన పనులు ప్రజలకు తీసుకెళ్ళకూడదా? అది మీరెందుకు స్వాగతించలేదు? ఒరే, మన పార్టీ ఎంపీ మనం బాగుండాలని, మన పదవిలో ఇంకొక 10 కాలాల పాటు కొనసాగాలని మనకు ఒక సజెషన్ ఇస్తున్నాడే మన పార్టీ ఎంపీ కదా ఇతను. అతను పిలిచి మాట్లాడతాం. ఎందుకు రఘురామరాజు ఈ విధంగా చెప్తున్నారు? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలన్నీ మనం సరిదిద్దుకుందాం అని చెప్పి మాట్లాడొచ్చు కదా మీరు. అది మాట్లాడకపోగా
ఆయన మీద ఇష్టానుసారం మీరు అసలు ఏ కేసు పెట్టారో కూడా తెలియదు సార్ ఇప్పటి వరకే. అసలు ఆయన మీద ఏమి కేసు పెట్టారని కూడా తెలియదు. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ కేసు పెట్టినా పెట్టకపోయినా మీ ఇష్టానుసారం నైట్ రావడం, ఎత్తుకొని ఎత్తకపోవడం, అరెస్ట్ కూడా చూపించరు, మళ్ళీ అరెస్ట్ చూపించరు, ఏమి చూపించరు. ఇష్టానుసారం వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించేసి ఎంతసేపు వీళ్ళ కసి తీరా కొట్టి అక్కడ పడేసేసి లాస్ట్ లో మన తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెడతారు. ఆ జడ్జి గారికి ప్రవేశపెట్టాక వీళ్ళు పెట్టిన కేసులను చూసి ఇంకేం చేస్తారు? జడ్జి గారికి న్యాయానికి వాళ్ళకి కావాల్సింది, కోర్టుకు కావాల్సింది ఏంది? పేపర్ కావాలా. ఆ పేపర్ చూసి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ అంటారు. ఏదో దెబ్బలు తగిలినాయంటే ఒక డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అంట వాళ్ళు ఆ డాక్టరు నిజంగా ఏం జరిగింది, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, నిజంగా ఆయనకు కొట్టారా లేదా అని చూసి కదా రాయాలా. అంటే మీరు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏదన్నా మనం చేస్తారని చెప్పి మీరు గుడ్డిగా ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు అంటే అది ఎట్లా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆయనకని చూడకుండా మీరు గుడ్డిగా ఏమీ లేదు అని ఆయన చనిపోయాడు అనుకోండి, ఈ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తో ఏమీ లేదని చెప్పి ఆయన లాకప్ లో వేసి మళ్ళా ఏదో చేసినారు, చనిపోతే ఈ డాక్టర్ వాళ్ళ అవుతారా? డాక్టర్ మళ్ళీ తీసుకొస్తారా వాళ్ళని? లేదు ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తారా? కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సునీల్ కుమార్ గాని, ఈ డాక్టర్ గాని ఎవరైతే ఆయన అకారణంగా అరెస్ట్ చేసి హింసించారో